సార్ ఇక కాస్త సినిమాల విషయానికొచ్చేసరికి రీసెంట్ టైమ్‌లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది సార్ ఒక సినిమా 'చావా' మూవీ. హ్మ్. ఆ సినిమా చూసిన తర్వాత ఎవ్రి ఇండియన్స్ కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయిపోయారు. ఇన్నాళ్ళు ఈ చరిత్రలు ఎందుకు మనకు పరిచయం చేయలేదని చెప్పేసి చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసేసారు. ఇంకొంతమంది అంటే కింది నుంచి కూడా దీన్ని అన్ని భాషల్లో ట్రాన్స్‌లేట్ చేయొచ్చు గదా! తెలుగు వాళ్ళు కోరుకున్నారు. చాలా మంది కూడా కోరుకున్నారు. అయితే 'శంభాజీ మహారాజ్' జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా గురించి సార్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే సార్ ఒకప్పుడు అంటే మనం చిన్నతనంలో చదువుకున్న పుస్తకాల్లో మొఘలుల చరిత్ర, వీళ్ళ చరిత్ర ఉంది గానీ, ఇటువంటి వీరుల చరిత్ర మనకు పరిచయం చేయలేదు. వీటి గురించి పరిచయం చేసుంటే బాగుండేది. ఇప్పుడన్నా చేయండి అని చెప్పేసి కూడా చాలా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి సార్. 'చావా' అంతేనమ్మా. గురించిన మీ అభిప్రాయం ఏంటి సార్? నేను చాలా సార్లు గతంలో నా వీడియోలు చూసి తెలుస్తామా. హ్మ్. నేను కాంగ్రెస్‌ని ఎందుకు వ్యతిరేకిస్తూ మాట్లాడేవాడిని చిన్నప్పటి నుంచి. నేను కాలేజ్ డేస్‌లో ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ నాయకుడు ఉన్న రోజుల నుంచి కూడా నేను కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ చేసిన దౌర్భాగ్యం వల్ల ఇవాళ దాకా మన దేశ చరిత్ర మన పిల్లలకు తెలిపియటానికి ఇన్నాళ్ళు పడతాంది. హ్మ్. కాంగ్రెసు అది అధికారంలోకి వచ్చిన మరుసటి నుంచి 4 పర్యాయాలు ఎవరయ్యా ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ముస్లిం. 4 సార్లు ముస్లింలను పెట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టులు ముస్లింలను పెట్టి వాళ్ళ యొక్క దుష్టులు, దుర్మార్గులు నా దేశాన్ని వంచించి, నా దేశాన్ని రక్తసిక్తం చేసి, నా దేశ ఆడపడుచులను అవమానించి, అవహేళన చేసి వాళ్ళ మాన ప్రాణాలను దోచుకున్న దౌర్భాగ్యులని, నా మా బలవంతపు మత మార్పిడులు చేసిన నీచ నికృష్టుల్ని హీరోలుగా చిత్రీకరించే ఈ హిస్టరీ పెట్టారు. మన రాణా ప్రతాప్ సింగ్, మన ఝాన్సీ బాయి గురించో, మన ఛత్రపతి శివాజీ గురించో, మన వీరులు హ్మ్. మాతృభూమి కోసం రక్తం చిందించి కంకణం కట్టుకుని పోరాడిన యోధులు, ఈ నా భరత్మాత అని నిలబడిన భరత్మాత ముద్దు బిడ్డలు, వాళ్ళ చరిత్ర మన తరానికి తెలియదు. తెలియకుండా చేసిన దౌర్భాగ్యులు, దుర్మార్గులు, దుష్ట భ్రష్టులు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అందుకనే కాంగ్రెస్ వ్యక్తి ఆ కాంగ్రెస్ అది చేసింది డబ్బులు దోచుకుందంటే వాళ్ళకంతా రేపు కక్కిస్తారు. అది కాదు. నా భారతదేశ వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించారు ఈ కాంగ్రెస్. హ్మ్. నా భారతదేశానికి ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక పౌరుషం ఉంది, ఒక పోరాట పటిమ ఉంది, ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, ఒక కల్చర్ ఉంది, ఒక వివేకం ఉంది, ఒక విజ్ఞానం ఉంది నా భారతదేశానికి. దాన్ని మొత్తానికి మంట కలిపి నాకన్నా నా భారతదేశంలో వీరపుత్రుల కన్నా ఆ ముస్లిం మొగలాయులు వాళ్ళ చరిత్ర గొప్పది, వాళ్ళు గొప్పోళ్ళు అన్నట్టు యవనులు, మ్లేచ్చులు, ముస్లింలు, ఆంగ్లేయులు నా దేశాన్ని నరక యాతన చూపించి నా దేశాన్ని సర్వనాశనం చేయాలని నా దేశం వాళ్ళ అన్ని అణచివేతల్ని అధిగమించి వచ్చింది. నా దేశం అంత గొప్ప ఆ చరిత్ర నా దేశానికి తెలియజేయకుండా ఈ హిస్టరీ మొత్తం ఇవాళ కదా ఈ కాంగ్రెస్ ఎందుకు హిందూ చరిత్రని, హిందూ దేశ చరిత్రను వక్రించారు. వీళ్ళు హిందువులు కాదు. ఈ నెహ్రూ ఇద్దరు ముస్లింలకు పుట్టినవాడు, వాడు హిందువు కాదు. వాళ్ళ పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన గజా ఖాన్ గౌరీ గంగాధర్ అనే పేరు మార్చుకొని టోపీ పెట్టుకుని అక్కడ నెహ్రీ అనే కాలువ దగ్గర, అనే నది దగ్గర ఏర్పడి, ఇప్పుడు అది ఆ నెహ్రీ కాలువ అనే పేరు జమునా రివర్ అంటారు. అక్కడికి వచ్చి పేరు మార్చుకుని, వేషం మార్చుకుని ఆఫ్ఘనిస్తాన్ పార్సీ ముస్లింలు వచ్చి పేరు మార్చుకుని ఇక్కడికి వచ్చి ఒక ముస్లిం దగ్గర మోతీలాల్ లాయర్ దగ్గర చేరి, ఆ లాయర్ చనిపోతే ఆ లాయర్ రెండో పెళ్ళారు ఐశ్వర్యవంతురాలు అందమైన ఆవిడని నేను పెళ్లి చేసుకుంటే, మోతీలాల్ పెళ్లి చేసుకుంటే అప్పటికే ఆవిడకి పుట్టిన నెహ్రూ. అంటే ఆ చనిపోయిన ముస్లిం లాయర్కిను ఆయన రెండో భార్య ముస్లింకి పుట్టినవాడు నెహ్రూ. అందుకనే నెహ్రూ ఒక చోట అంటాడు, బై బర్త్ ఐఎమ్ ఏ ముస్లిం, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు. ఆయన పుస్తకంలో ఆయన రాసిన మాట. ఈ దౌర్భాగ్యులు వీళ్ళు హిందువులు కాదు, భారతీయులు కాదు, వీళ్ళు గాంధీలు కాదు. గాంధీ ఎక్కడ నుంచి నీకు గాంధీకి సంబంధం ఏంటి? గాంధీ బ్లడ్ మీద ఎక్కడుంది? ఆ గాంధీని దేశమంతా జాతిపిత అంటున్నారు కనుక ఆ గాంధీని పెట్టేసుకుని మోసం చేశారు జనాలు ఎన్నాళ్ళు. ఇవాళ కదా నీ మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇవాళ కదా మోడీ లాంటి వచ్చినా కదా నా దేశం అనే ఫీలింగ్ ప్రజల్లో వచ్చింది. ఎక్కడ కూడా ఏ దేశమైనా ఈ భూప్రపంచంలో ఏ దేశమైనా ఆ దేశభక్తి లేని పౌరులు ఉన్న దేశభక్తి లేని పౌరులు ఉన్న దేశం మన లేదు, మన జాలదు. దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతే ముఖ్యం. అది ఉన్న దేశాలే మై కంట్రీ అన్న ప్రజలు ఉన్న దేశమే బతికి బట్టగట్టింది.
ఈ జెండా ఎగరేసింది. వాళ్ళు అమెరికన్స్ ఏమంటారు? ది అమెరికా అంటారు. ఎందుకంటారు? ది జపాన్ అంటారు. ఎందుకంటారు? వాళ్ళ దేశాన్ని వాళ్ళు అంత ప్రేమిస్తారు అయ్యా, అంత ప్రేమిస్తారు. ఆ దేశాన్ని ప్రేమించే లక్షణాలు ఈ దొంగ గాంధీలు, దొంగ హిందువులు, దొంగ భారతీయులు 70 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి, దేశాన్ని భ్రష్టు పట్టించి, దేశ చరిత్రను ఆ తరాలకు తెలియకుండా ఇవాళ వస్తుంది. వాళ్ళు చూస్తూ ఉంటే మరి ఆ చరిత్ర చూడు, ఆ జనాలు మామూలు ఆడియన్స్, పెద్ద విద్యావంతులు కాదు. అలాంటోళ్ళు ఈ చరిత్ర మాకు ఎందుకు తెలియలేదు, ఇవాళ కళ్ళు తెరుస్తున్నారు. ఇవాళ ఈ మోడీ వచ్చినాక నిజమైన దేశ భక్తుడు, నిజమైన దేశాన్ని ప్రేమించేవాడు, దేశమాత కన్నా ముందు బిడ్డ మోడీ వచ్చినాక ఈ చరిత్రను బయటకు తీయాలి, తెలియాలి మన తరాలకి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా పూర్వీకులు ఏంటి, నా చరిత్ర ఏంటి, నా బ్లడ్ ఏంటి, నా బ్లడ్ గ్రూప్ ఏంటి అని ఇది ఈ తరానికి తెలియాలి. తెలిసే కదమ్మా ఏ తరమైనా. నువ్వున్నావు, మీ నాన్నగారు ఏంటి, మీ తాతగారు ఏంటి, మీ చరిత్ర తెలిసినప్పుడు అయ్యో మన తాతగారు ఇంత నిజాయితీగా ఇంత గొప్ప మనిషి, మన ఆ పేరు కాపాడుకోవాలి, ఆ పేరు కాపాడుకుంటూ బతకాలని ఆలోచన వస్తుంది. మీ తాత ఎవరో మీ నాన్న ఎవరో వాళ్ళ చరిత్రతో నీకు తెలియకపోతే గాలివాటంగా నువ్వు ఎటు వెళ్తే మంచి వెళ్ళొచ్చు, చెడు వెళ్ళొచ్చు. కానీ అది తెలిసింది అనుకో చెడుకి వెళ్ళవు. అమ్మో నా తాతగారు ఇంత గొప్ప పేరు, ఇంత ఊర్లో వెళ్తే ఇప్పటికీ ఆయన పేరు బతుకుంది. నిజం. నా అనుభవం చెప్తాను. నేను పసుమర మా తాతగారు, నేను కాలేజ్ చదివే రోజుల్లో అప్పటిదాకా వెళ్ళా, మా నాన్న పంపించలా. వెళ్ళాము. వెళ్తే మా తాతగారు అప్పుడు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందండి, మా మా అప్పటికి 40 సంవత్సరాలు అయింది మా తాతగారు చనిపోయి. అప్పుడు వెళితే మునసం సత్యం గారి మనవరా అన్నారు. అప్పుడు మా కళ్ళు అంటే తాతగారు ఎప్పుడు చచ్చిపోతే మునసం. అప్పుడు ముసలోళ్ళు అక్కడ మా తాతగారు ఉండగా ఉన్నవాళ్ళు ఇంకా బతుకున్నారు 80-90 ఏళ్ళు. వాళ్ళు మీ తాతగారు ఇదిగో ఇది, మీ తాతగారు కట్టిన దేవాలయం, ఇదిగో మీ తాతగారు కట్టిన చెరువు అని వాళ్ళు ఒక్కొక్కరు కదా మా తాతగారి జీవితంలో ఆ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తూ ఉంటే, ఎంత గొప్ప కుటుంబంలో పుట్టాము మనం, మనం తప్పు చేయకూడదు, మన మా పేరు కాపాడుకోవాలి, ఆ గొప్ప అనే భావం ఆటోమేటిక్ తెలియకుండా మనసులో వచ్చేస్తుంది. అది చేయాల్సిన పని. కాంగ్రెస్ ఆ దౌర్భాగ్యం ఆ మంచి చేయకుండా చెడు చేసింది. ఆఫ్టర్ ఆల్ ఇండియా, ఆ బ్లడీ ఇండియా అని మనమే మన దేశాన్ని కించపరుచుకునేలాగా హిస్టరీని వక్రీకరించి, హిస్టరీని తగ్గించి, ఔరంగజేబు గొప్పవాడేంటండి, మన హిందువుల్ని, మన ఆడపిల్లల మాన ప్రాణాలు తోసి విజయ పన్నేసి హింసించి వాడు గొప్ప ఏంటి, వాడి చరిత్ర మన పిల్లలు చదవటం ఏంటి? వాడు ఒక పిచ్చి కుక్కలాగా, వాడిని ఒక వేట కుక్కలాగా, పిచ్చి కుక్కలాగా, తరిమేసిన కుక్కలాగా హిస్టరీలో ఉండాలి. వాడు గొప్పోడు. వాడిచ్చిన ఇదేంటంటే ఔరంగజేబు ఒక లైన్ ఇచ్చి వెళ్ళాడు, అదే చంద్రబాబు ఫాలో అయ్యాడు. ఏది పదవి కోసం సొంత రక్తబంధాన్ని అయినా సరే, అలాగే ఔరంగజేబు సొంత బంధాన్ని ఎలాగో పదవి కోసం చంపించాడు, చంద్రబాబు పదవి కోసం మామగారిని అంత ఆ లైన్ తప్పితే ఔరంగజేబు నుంచి ఈ దేశానికి అందిన లైన్ ఇది. అక్కడ ములాయం సింగ్, అందరూ ఈ కుటుంబంలో కూడా అధికారం కోసం అని కుటుంబ దీన్ని కూడా తొక్కి నొక్కి వెళ్ళిపోవచ్చు అనేది ఔరంగజేబు గారు ఇచ్చిన ఒక నీతి. అంతకన్నా ఔరంగజేబు దేశానికి చేసింది లేదు. అన్ని అరిష్టాలే, అందులో ఇది ఒక అరిష్టం. ఇది అందించిపోయాడు ఈ దౌర్భాగ్యం. వాడు గొప్పోడని, టిప్పు సుల్తాన్ గొప్పోడని, ఏమి చరిత్రది. మన దేశంలో మన ఆంధ్ర రాష్ట్రం చదివితే ఎంతమంది ఉన్నారు? కొమరం భీం చరిత్ర ఎంతమందికి తెలుసు? అల్లు సీతారామరాజు సినిమా వచ్చేదాకా చాలా మందికి అల్లు సీతారామరాజు ఆయన ఎంత గొప్ప, ఎంత మహానుభావులది ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం రక్తతర్పణ చేసి, ప్రాణత్యాగం చేసి, అన్నీ వదులుకుని ఈ గొప్ప తెలియాలి కదా ప్రజలకి. మన నాయకుల గురించి తెలియాలి. మన చరిత్ర బుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన కమ్యూనిస్ట్ లీడర్ అవ్వచ్చు, బట్ ఈ దేశంలో పుట్టిన గొప్ప వ్యక్తి. అన్నీ త్యాగం చేసి, ఆస్తులు త్యాగం చేసి, రెడ్డి అనే పేరును, ఆయన రెడ్లు, రెడ్డి అనే పేరుని తీసేసి, అలా ఉన్నవాళ్ళు ఇలా చరిత్ర మన ప్రజలకు ఎంతమంది తెలుసా? బుచ్చలపల్లి సుందరయ్య గారి చరిత్ర నీకు తెలుసా? చూడు మరి, అలాంటి మహానుభావుల చరిత్ర
తెలియాలి, తెలిస్తే కదా ఒక ఇన్స్పిరేషన్. అవును. ఆ ఇన్స్పిరేషన్ కానివ్వకుండా దోచుకున్నవాడి చరిత్ర, ఏ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన వీళ్ళ కుటుంబం, ఈ దౌర్భాగ్య కుటుంబం చరిత్ర, ఇందిరా చరిత్ర, దేశంలో రాజకీయాల్లో రౌడీయిజాన్ని ప్రవేశపెట్టిన ఇందిరాగాంధీ. ఆవిడకి ముందు రౌడీలు లేరు రాజకీయాల్లో, రౌడీలు వెనక చేతులు కట్టుకుంటారు. ఆవిడే రౌడీలకు టికెట్లు ఇచ్చింది. పంజాబ్లో బిందర్వాలే గ్రూపు, తమిళనాడులో ట్రిపుల్ కే సుందరం గ్రూపు, కర్ణాటకలో ఫ్రూట్ మార్కెట్ జయరామన్ గ్రూపు. ఈ రౌడీ గ్యాంగ్ అంతా చేతులు కట్టుకుని ఉంచేది. ఇందిరాగాంధీ వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చి మీరే ఉంచండి. దాంతో రాజకీయాల్లోకి ఇవాళ మర్డర్ చేసినోడు రేపు మంత్రి అన్నట్టు అయిపోయింది. ఈ దౌర్భాగ్యానికి మహానాయకుడు ఆవిడ కారకుడు. ఆ తెలియదు దయాకర్ లాంటోడు, అద్దంకి దయాకర్ ఏం మాట్లాడుతాడో తెలియదు, ఏం చరిత్ర తెలిసి మాట్లాడతాడో తెలియదు. ఆయన వాళ్ళ బ్రాహ్మణులట. ఏం తెలిసి నీకు చరిత్ర తెలుసా? ఆయన తెలుసుకోరు మాట్లాడాలి. ఆయన కాకా పట్టాలి, పెట్టాలి, పట్టుకో. కానీ చరిత్ర తెలియకుండా కాకాలు పడితే నవ్వులు పలుకుతారు. ఇది ఎవరో నేను చెప్తున్న చరిత్ర కాదు, ఇది మాతృ మితాయ్ అని నెహ్రూ గారి దగ్గర 16 సంవత్సరాలు పిఏగా పనిచేసిన ఒక వ్యక్తి రాసిన బుక్కు. ఆయన ఆత్మకథ, ఆయన అనుభవంలో 16 సంవత్సరాల దగ్గర ఆయన రాసిన దాంట్లో ఇవన్నీ వివరాలు ఉన్నాయి.